నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీష్ సెకండ్ యూనిట్ హ్యాపీనెస్ అనే పోయం ఉంది మనకి. సో హ్యాపీనెస్ అనే పోయం మనకి ఎవరు రాశారు? కార్ల్ శాన్బర్గ్ అనే పర్సన్ రాశారు. సో ఆయన ఫుల్ నేమ్ ఏంటిది? కార్ల్ అగస్ట్ శాన్బర్గ్. సో ఇతను మనకి ఎవరు? పోయెట్. ఈ పోయెట్ ఇంట్రొడక్షన్ ఏముందో చూద్దాము. He was an American poet. ఇతను ఒక అమెరికన్ పోయెట్ అంట, బయోగ్రాఫర్, జర్నలిస్ట్ అండ్ ఎడిటర్ who lived from January 6th, 1878 until July 22, 1967 వరకు. ఈయన జనవరి 6, 1878 లో పుట్టి జూలై 22, 1967 లో చనిపోయారంట. He was awarded 3 Pulitzer prizes. సో ఇతనికి ఏమైందంట? 3 Pulitzer prizes అనేటివి వచ్చినాయంట. 2 for poetry, 2 పోయట్రీకి వచ్చినాయంట. ఇంకొకటి అబ్రహాం లింకన్స్ ఏదైతే బయోగ్రఫీ ఉందో అది రాసినారంట, దానికి ఒక అవార్డు వచ్చిందంట. శాన్బర్గ్ వాజ్ నోన్ యాజ్ అ కీ ఫిగర్ ఇన్ కాంటెంపరరీ లిటరేచర్ డ్యూరింగ్ హిజ్ లైఫ్ టైమ్, పర్టికులర్లీ ఫర్ హిస్ బుక్స్ ఆఫ్ కలెక్టెడ్ వర్స్ సచ్ యాజ్ చికాగో పోయమ్స్. ఇతను దేని వల్ల పర్టికులర్ గా లైఫ్ లో ఫేమస్ అయిందంట? ఇతని బుక్స్ ఏవి ఫేమస్ అయినాయంట? చికాగో పోయమ్స్ ఏవైతున్నాయో అవి, కార్న్ హస్కర్స్, ఇంకా స్మోక్ అండ్ స్టీల్ అనే ఏంటివి ఈ బుక్స్ అనేటివి ఇతనివి చాలా ఫేమస్ అంట. ఏం బుక్స్ ఇవి? లిటరేచర్ బుక్స్ అంట. అవి ఫేమస్ అయినాయి అంట. ఎవరివి? కార్ల్ శాన్బర్గ్ వి. సో ఇప్పుడు మనము పోయం ఏముందో చూద్దాము. I asked the professors who teach the meaning of the life to tell me what happiness is, and I went to the famous executives who boss the work of the thousands of men. They all shook their heads and gave me a smile as though I was trying to fool with them. And then one Sunday afternoon I wandered out along the Des Plaines River, and I saw a crowd of Hungarians under the tree with their women and children and a keg of beer and an accordion. సో ఇది మనకి పోయం. ఈ పోయం కి సమ్మరీ అంటే మీనింగ్ ఏంటిదో చూద్దాము. The poet Carl Sandburg in his poem Happiness wants to explain the extremely profound philosophy of human life in the context of happiness. సో మనకి ఈ పోయం పేరేంటిది? హ్యాపీనెస్ కదా. సో ఇందులో మనకి కార్ల్ శాన్బర్గ్ అనే పర్సన్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు? హ్యాపీనెస్ అనేది మన లైఫ్ లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది హ్యూమన్ లైఫ్ లో అనేది చెప్పడానికి అతను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇక్కడ మనకి కార్ల్ శాన్బర్గ్ హ్యూమన్ లైఫ్ లో హ్యాపీనెస్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అని చెప్పడానికి మనకి పోయం అనేది రాసినారు. The poet himself was wondering to know the meaning of happiness. సో ఎవరైతే మన కార్ల్ శాన్బర్గ్ ఉన్నారో అతను ఏమనుకుంటుండంట, అరే హ్యాపీనెస్ అంటే అసలు ఏంటిది లైఫ్ లో, హ్యాపీనెస్ అంటే ఏంటిది అని చెప్పి ఆయన ఆ మీనింగ్ కోసము చాలా వెతుకుతుండే అంట. అంటే అందరిని అడుగుతుండే అంట, ఒక దగ్గరికి వెళ్ళి ఇంకొక దగ్గరికి వెళ్ళి. ఫస్ట్ అతను ఎవరి దగ్గరికి వెళ్ళిందంట? వాళ్ళ ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళిందంట. ప్రొఫెసర్స్ అంటే ఎవరు? అతన్ని లైఫ్ లో ఎవరైతే అతనికి ఏవైతే లైఫ్ లెసన్స్ ఉన్నాయో అవి టీచ్ చేసిన పర్సన్స్. మనకి ఏదైనా తెలియని వస్తువులని టీచ్ చేసే వాళ్ళందరినీ ఏమంటారంటే టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, గురువులు అలా అంటారు కదా. సో మనకి ఏవైతే తెలియని విషయాల్ని మనకి నేర్పిస్తారు, మనకి మంచి దారిలో తీసుకెళ్తారో అలాంటి వాళ్ళందరూ మనకి టీచర్స్. సో ఇక్కడ ఒక టర్మ్ ఏం యూజ్ చేసినారు అతను? ప్రొఫెసర్స్ అనే వర్డ్ యూజ్ చేసినారు. సో వాళ్ళు ఏం నేర్పించినారంటే అతనికి లైఫ్ లో లైఫ్ లెసన్స్ అంటే ఏంటివి? కష్టాలు అంటే ఏంటివి, కష్టాలలో ఎలా ఉండాలి, డిఫికల్టీస్ ఎలా ఫేస్ చేయాలి, లేదంటే ఎలా ఉండాలని చెప్పి చూస్తారు కదా. సో అలా ఇతనికి లైఫ్ లెసన్స్ నేర్పించిన ప్రొఫెసర్స్ అంట. ఎవరు? వాళ్ళ దగ్గరికి వెళ్ళిండంట. ఫస్ట్ దేనికోసం వెళ్ళిండు? హ్యాపీనెస్ అంటే ఏంటిదని అడగడానికి వెళ్ళిండంట. దే ఆర్ ది హైలీ లర్న్డ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇండివిజువల్స్. సో వాళ్ళంట చాలా మంచిగా చదువుకున్న వాళ్ళంట. ఎవరు? వాళ్ళ ప్రొఫెసర్స్. సో ఈ ఆస్క్డ్ దెమ్ ద మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమడిగిందంట, మీరు ఇంత చదువుకున్నారు కదా, ప్రొఫెసర్స్ ని ఇట్లా వెళ్ళి అడిగిందంట, మీరు ఇంత చదువుకున్నారు కదా, సో నాకు మీరు ఒకటే అడుగుతున్నాను, ఒకటి చెప్తారా అని చెప్తే వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారంట, అడుగు చెప్తాము అని అంటే అసలు హ్యాపీనెస్ అంటే ఏంటిది అని చెప్పి అడిగినారంట. సో వాళ్ళు ఏం చేసినారంట? దే యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ asking something purposely to insult them and threw a harsh look at him and sent without answer.
సో ఏం చేసినారంట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన అలా అడగంగానే వాళ్ళు ఏమనుకుర్రంట, అరే ఇతను మనని ఇన్సల్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిండు, అలా అడిగి మనం ఏదో ఒకటి చెప్పిన తర్వాత మనం ఏదో ఒకటి అని ఇన్సల్ట్ చేసేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అనుకుంటుండు ఇతను అని చెప్పి వాళ్ళ ప్రొఫెసర్ అనే వాళ్ళు అలా థింక్ చేసినారంట. సో అలా థింక్ చేసి అతనికి ఏం చెప్పినారంట, ఆయనకి ఏం ఆన్సర్ ఇవ్వకుండా అక్కడ నుంచి పంపించేసినారంట. దెన్ హీ వెంట్ టు ది ఫేమస్ ఎగ్జిక్యూటివ్స్. సో అతను అలా వాళ్ళ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి ఏం ఆన్సర్ రాలేదు కదా, సో ఇంకా అతనికి తెలుసుకోవాలని ఉంది హ్యాపీనెస్ అంటే ఏంటిదని. బట్ అతనికి ఎవరు చెప్పట్లేదు. ఫస్ట్ ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళిండు, వాళ్ళు ఏం చెప్పలేదు. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిండు, ఎగ్జిక్యూటివ్స్ దగ్గరికి వెళ్ళిండంట. ఎగ్జిక్యూటివ్స్ దగ్గరికి వెళ్ళి ఏం అడిగిందంట, దోస్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ బాసెస్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ద పోయట్ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ దీస్ బాసెస్ మే హ్యావ్ ద డైరెక్ట్ కనెక్షన్ విత్ ద thousands of people they know very closely, so he expected that the executives might know the meaning of happiness, but he didn't get the satisfied answer for his question. సో ఎగ్జిక్యూటివ్స్ అంటే మనకి ఎవరు, ఏదైతే కంపెనీలో మనకి బాస్ వాళ్ళు ఉంటారో, అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేస్తారు కదా, సో వాళ్ళు బాస్ అన్న మేనేజర్ అన్న లేదంటే ఎగ్జిక్యూటివ్స్ అన్న ఒకటే. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినంటే ఇంతమంది థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ని కంట్రోల్ చేస్తుండ్రు కదా, మేబీ వీళ్ళకి తెలిసి ఉండాలి హ్యాపీనెస్ అంటే ఏంటిదో, తెలుసుకుందాం వీళ్ళ దగ్గరికి వెళ్ళి అని చెప్పి వాళ్ళు ఏమనుకుంటున్నారు, సో వీళ్ళని అడుగుదాం చెప్తారేమో అని చెప్పి పోయేట్ ఎవరైతే ఉందో ఆయన ఎగ్జిక్యూటివ్స్ దగ్గరికి వెళ్ళిండంట. వెళ్ళి ఏమన్నారంట, అసలు హ్యాపీనెస్ అంటే ఏంటిది అని చెప్పి వాళ్ళని అడిగినంట. అడిగితే వాళ్ళు ఏవైతే ఆన్సర్ ఇచ్చిండ్రో ఆ ఆన్సర్ తోని మన పోయట్ ఎవరైతే ఉండ్రో కార్ల్ శాండ్బర్గ్ అనే పర్సన్ సాటిస్ఫై అవ్వలేదంట. వాళ్ళ ఆన్సర్ హ్యాపీనెస్ కి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు సాటిస్ఫై అవ్వలేదంట, ఎవరు పోయట్. సో ఏం చేసినంట, నెక్స్ట్ వన్ డే ఆన్ అ సండే ఆఫ్టర్నూన్ ద పోయట్ వాజ్ వాకింగ్ ఇన్సాలెంట్లీ అలాంగ్ ద డెస్ ప్లెయిన్స్ రివర్. సో ఇక్కడ ఏమైందంట, ఒక రోజు సరే ఇంకా ప్రొఫెసర్స్ ని అడిగిండు, చెప్పలేరు. సరే అని ఎగ్జిక్యూటివ్స్ ని అడిగిండు, వాళ్ళు ఏదో ఆన్సర్ చెప్పి అంటే సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదంట. సరే ఇంకెవరిని అడిగినా ఏముంది అని చెప్పి అతనే థింక్ చేస్తున్నంట, అసలు హ్యాపీనెస్ అంటే ఏంటిది అని చెప్పి థింక్ చేస్తూ ఒక ఆఫ్టర్నూన్ వాకింగ్ కి బయలుదేరిందంట. సండే రోజు ఆఫ్టర్నూన్ వాకింగ్ కి ఎక్కడ సైడ్ వెళ్ళిందంట, రివర్ సైడ్ వెళ్ళిందంట. నార్మల్ గా రివర్ సైడ్ ఉన్న మట్టి మీద అలా వాక్ చేస్తూ లేదంటే ల్యాండ్ మీద అలా వాక్ చేస్తుంటే పీస్ఫుల్ గా ఉంటది కదా, సో అలా వాక్ చేస్తూ థింక్ చేద్దామని వెళ్ళిండంట. Suddenly he happened to see a crowd of rejoicing Hungarians sitting under the tree beside the Des Plaines rivers along with their women and children. సో ఇది ఏం చేసిందంట, అలా ఏదైతే రివర్ పక్కన నడుస్తున్నప్పుడు అతను ఏం చూసిందంట, కొంతమంది హంగేరియన్స్ అంటే ఆకలితో ఉన్న కొంతమంది మనుషుల్ని చూసిందంట. వాళ్ళు ఎలా ఉన్నారంట, వాళ్ళ ఉమెన్ ఇంకా చిల్డ్రన్ తోని, వాళ్ళ ఉమెన్ చిల్డ్రన్ ఇంకా ఎవరైతే వాళ్ళ హస్బెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆకలితో ఉన్న పర్సన్స్ అందరూ ఎక్కడ ఉన్నారంట, ఒక చెట్టు కింద ఉన్నారంట. They had a keg of beer and an accordion. They were playing and dancing inattentively. సో వాళ్ళు ఎలా ఉన్నారంట, వాళ్ళ హస్బెండ్స్, వైఫ్స్ ఇంకా చిల్డ్రన్ ఎవరైతే ఆకలితో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ పిల్లలతోని డాన్స్ చేసుకుంటా, ప్లేయింగ్, ఎంజాయ్ చేస్తూ, ఆడుకుంటూ అలా సంతోషంగా ఉన్నారంట వాళ్ళు. ద పోయట్ యూజ్ ద సింబాలిజం టు ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్ టు హిస్ రీడర్స్ త్రూ ద గ్రూప్ ఆఫ్ హంగేరియన్స్. సో ఇప్పుడు మనకి హ్యాపీనెస్ అంటే ఏంటిదని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళినా అడిగినా కూడా తెలియంది. మనకి ఎక్కడ తెలిసింది, ఎవరైతే ఆకలితో ఉన్న వ్యక్తి ఉందో అతని దగ్గర తెలిసిందని చెప్పి, అంటే ఆ కాంటెక్స్ట్ యూజ్ చేసిందంట. ఏం కాంటెక్స్ట్, గ్రూప్ ఆఫ్ హంగరియన్స్ అని యూజ్ చేసిందంట. దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, హ్యాపీనెస్ అనే వర్డ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. దే వర్ డాన్సింగ్ అండర్ ద ట్రీస్ విత్ దేర్ ఫ్యామిలీస్. వాళ్ళ ఫ్యామిలీస్ తో ఏం చేస్తున్నారంట, ఒక గ్రూప్ ఆఫ్ ఆకలితో ఉన్న పీపుల్ అందరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీస్ తో డాన్స్ చేస్తున్నారంట ఇక్కడ ట్రీ కింద. దే వర్ కేర్లెస్ అబౌట్ ది వరల్డ్లీ కంఫర్ట్ అండ్ వెల్త్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అరే ఎవరైనా నన్ను చూస్తారేమో, నేను డాన్స్ చేస్తున్నా, గలీజ్ చేస్తున్నా, నాకు డాన్స్ రాదు, అలాంటి భావం ఏం లేకుండా, నా దగ్గర డబ్బులు లేవు కదా, రేపటికి ఏం వండుకోవాలి, రేపు ఏం తినాలని చెప్పి వాళ్ళు అలాంటివి ఏం ఆలోచనలు లేకుండా, డబ్బులు ఎలా సంపాదించాలి అలాంటివి ఏం అసలు మైండ్ లో ఏం థాట్స్ లేకుండా మనస్ఫూర్తిగా డాన్సింగ్ ఆడుకుంటున్నారంట హంగరియన్ గ్రూప్ ఎక్కడ, చెట్టు కింద. దే వర్ ఎంజాయింగ్ ద మూమెంట్ వెరీ బ్లిస్ఫుల్లీ. సో ఏదైతే వాళ్ళు కరెంట్ సిచ్యువేషన్ మీద ఎంజాయ్ చేస్తున్నారంట, ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి థింక్ చేయకుండా. అకార్డింగ్ టు ది పోయట్, హ్యాపీనెస్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ వెల్త్. సో పోయట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి హ్యాపీనెస్ అంటే ఏంటిది, డబ్బులు అనేటివి మనకి హ్యాపీనెస్ కాదంట. అచీవ్మెంట్ ఆర్ ఎనీ అదర్ సక్సెస్, ఏదైనా లైఫ్ లో సక్సెస్ అన్న అచీవ్మెంట్ అన్న అది మనకి ఏంటిదంట, హ్యాపీనెస్ అనేది కాదంట. జస్ట్ మనకి ఒక గోల్ అన్నా ఏమన్నా లేదంటే ఒక వర్క్ అనుకోండి లైఫ్ లో, అది మనకు అదే హ్యాపీనెస్ కాదంట.
ఇట్ ఈస్ లివింగ్ ఇన్ దట్ మూమెంట్. మనం ఇప్పుడు పర్టికులర్ ఒక మూమెంట్ లో బతుకుతున్నాం అంటే ఆ మూమెంట్ ని ఎప్పుడైతే కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తున్నాం హార్ట్ఫుల్ గా, అప్పుడే మనం ఆ మూమెంట్ ని సక్సెస్ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ గా లీవ్ చేసినట్టు, అంటే మన లైఫ్ లో ఆ మూమెంట్ ని బతికినట్టు అంట. Next, it is a living. According to Nehruji, happiness is the state of mind. It has nothing to do with the physical world. సో హ్యాపీనెస్ అంటే ఏంటిదంట, మన ఏదైతే మైండ్ ఉందో, మన మైండ్ లో ఉన్న థాట్స్ ఏవైతే ఉంటాయో అవి హ్యాపీనెస్ కి రిలేటెడ్ ఉంటాయంట. ఏదైతే మనకి ఫిజికల్ వరల్డ్ లో, లైక్ ఇప్పుడు రేపు నాకు డబ్బులు దొరుకుతున్నాయి హ్యాపీగా ఉంటా అంటే, ఎన్ని డబ్బులు దొరికినా కూడా మనము అంత సంతోషం ఎప్పుడు రాదంట, మనకి హ్యాపీనెస్ అనేది రాదంట. ఎప్పుడైతే మనం హార్ట్ఫుల్ గా మన బ్రెయిన్ ని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పెట్టుకొని మనం థింక్ చేస్తూ, అంటే అన్ని వేరే వేరే పాస్ట్ ఫ్యూచర్ గురించి థింక్ చేస్తూ మనం హ్యాపీగా ఉన్నామంటే ఆ హ్యాపీనెస్ ఎక్కువసేపు ఉండదంట. ఎప్పుడైతే మనం హార్ట్ఫుల్ గా ఎలాంటి థాట్స్ లేకుండా మనం కరెంట్ సిచ్యువేషన్ అంటే ప్రెసెంట్ జరిగే మూమెంట్ లో బతుకుతున్నాము, ఏది ఫ్యూచర్ ఇంకా పాస్ట్ థాట్స్ ఏం మైండ్ లో పెట్టుకోకుండా అన్ని ఆ సిచ్యువేషన్ ఎంజాయ్ చేస్తే అప్పుడు మనకి రియల్ హ్యాపీనెస్ అనేది దొరుకుతుందంట. లైక్ ఇప్పుడు ఆ హంగేరియన్స్ కి ఇప్పుడు వాళ్ళ ఆకలితో ఉన్నారు. హంగేరియన్స్ అంటే ఎవరు, వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, వాళ్ళు కొంచెం పేదవాళ్ళు అనుకోండి, ఎవరైనా వాళ్ళకి దానం చేస్తే వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు దాంతో ఫుడ్ తిని వాళ్ళు బతుకుతా ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళు రేపు ఫ్యూచర్ లో నాకు డబ్బులు వేస్తారా అయ్యారా, నేను ఎక్కడికి వెళ్ళి అడుక్కోవాలి అలా అని చెప్పి వాళ్ళు ఏం థింక్ చేస్తలేరంట. ఆ సిచ్యువేషన్ లో వాళ్ళకి దొరికిన కొంచెం ఫుడ్ తీసుకొని వాళ్ళ తిన్న తర్వాత వాళ్ళు హ్యాపీగా డాన్స్ చేసుకుంటూ ఆడుకుంటున్నారంట వాళ్ళ పిల్లలు ఇంకా చిల్డ్రన్ తో. అది రియల్ అయిన హ్యాపీనెస్ అని చెప్పి మన పోయెట్ చెప్తుండు. ఏదైతే మన దగ్గర ఉన్న డబ్బులు లేదంటే మనకి ఇంత చదువుకుంటున్నాము ఇవన్నీ మనకి హ్యాపీనెస్ కాదంట, ఇది మనకు ఒక జస్ట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి చెప్తున్నారు. సో ఇది మనకి హ్యాపీనెస్ అనే పోయమ్ సమ్మరీ. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పోయమ్ చూద్దాము. ఒకవేళ ఈ పోయంలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.